కూడా ఇంత దారుణంగా ఎలక్షన్ మేనేజ్మెంట్ చేయడం మాత్రం క్షమించాల్సిన విషయం కాదు. శ్రీధర్ గారు, ఏపీకి సంబంధించి అక్కడ కూడా లాస్ట్ టైం వైసీపీ 111 స్థానాలు 151 స్థానాలు గెలుచుకుంది, టీడీపీ 23 స్థానాలు. ఈసారి అసలు అంటే గత 4-5 ఏళ్ళుగా అసలు పోటీనే ఉండదన్న ప్రచారం కొంతకాలం నడిచింది. బట్ తెలుగుదేశం ఒక బలమైన ప్రత్యామ్నాయంగా తిరిగి తను నిలబెట్టుకున్న పరిస్థితి. పోలింగ్ శాతం గతంలోనే హైయెస్ట్ దగ్గర 80% ఉంటే ఈసారి ఇంకొక శాతం పెరిగిందంటా ఉన్నారు. బట్ ఇప్పుడు మనకి వస్తున్న సర్వేలు కొంచెం అటు ఇటుగా చెప్తా ఉన్నాయి. కొన్ని వైసీపీ పీపుల్స్ పల్స్ అనేది టీడీపీకి ఫేవర్గా ఉందని చెప్తుంటే, మరికొన్ని సర్వేలు వైసీపీకి అనుకూలంగా ఉందని చెప్తున్నారు. పార్లమెంట్కి సంబంధించి కొంత క్లారిటీ వస్తూ ఉంది ఎగ్జిట్ పోల్స్. ఎలా అంటే అసలు నిజంగా ఏపీలో మీరు నెల్లూరు పట్టణంలో ఉంటారు, ఏపీలో ప్రజల నాడి ఈసారి ఎలా ఉందనుకోవాలి? నమస్కారం అండి, హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు మీకు అందరికి నమస్కారాలు. కటా శ్రీనివాసరావు గారు, ఇక్కడ ఏమవుతుందంటే ఎగ్జిట్ పోల్స్ అనే సబ్జెక్ట్లో గతంలో విపరీతంగా అందరూ వెయిట్ చేసేవాళ్ళు. ఒక 10-15 ఏళ్ళ నాడు ఎగ్జిట్ పోల్స్లో ఏమైతే వస్తుందో యాజ్ ఇట్ ఈజ్గా రిజల్ట్స్ కూడా వచ్చేటువంటి పరిస్థితి గతంలో ఉండేది 15 ఏళ్ళ నాడు. లాస్ట్ 10 ఇయర్స్లో ఎలా అయిపోయిందంటే, లాస్ట్ 5 ఇయర్స్లో మరీ దారుణంగా ఎగ్జిట్ పోల్స్కి, లాస్ట్ 5 ఇయర్స్లో మీరు చూసారో లేదో, మొన్న డిసెంబర్లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఛత్తీస్గఢ్ కావచ్చు, చాలా రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్కి వచ్చేటువంటి రిజల్ట్స్కి కంప్లీట్గా డిఫరెన్స్ ఉంది. ఎందుకు జరుగుతూ ఉంది ఇలాగా? వాటి మీద కూడా రాజకీయ పార్టీల యొక్క ప్రభావాలు, వాళ్ళ యొక్క ప్రలోభాలు చేస్తూ ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ని ప్రతిబింబజేసేటట్టు ఎగ్జిట్ పోల్స్ని కూడా ఇంప్లిమెంట్ వాళ్ళు అనౌన్స్ చేయాల్సింది ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అనౌన్స్ చేసేటువంటి క్రమంలో కూడా ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని, ఎంతో కొంత ఆర్థిక లావాదేవీలు వాళ్ళ పార్టీకి అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ని కూడా పబ్లిష్ చేసుకునేటువంటి పరిస్థితిలో రాజకీయ పార్టీలు నెట్టవేయబడ్డాయి. ఎందుకు నెట్టవేయబడ్డాయి అంటే, రేపు పొద్దున కౌంటింగ్లో అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలంటే కీన్ కంటెస్ట్ ఉందనో, లేకపోతే వార్ వన్ సైడ్ అని డిక్లేర్ అయిపోతే మిగతా వాళ్ళు కౌంటింగ్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయరనో, ఏదో ఒక రూపంలో పార్టీలు కూడా ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను కూడా ప్రలోభాలకు లోన్ చేసేటువంటి పరిస్థితులకు కోట్లు ఖర్చు పెట్టి ఎగ్జిట్ పోల్స్ చేయిస్తున్నారు. అయితే ఒకటే శ్రీధర్ గారు, అంటే మీరు అన్నట్టు గతంలో కూడా వన్ సైడెడ్గా కొన్ని చాలా సందర్భాలు, 2014లో కూడా మనం 2004 వాజ్పేయి గారు టర్మ్ అయిపోయిన తర్వాత షైన్ ఇండియా పేరుతో మళ్ళా దాదాపు 250 సీట్లు బీజేపీకి వస్తాయని చెప్పి ఆ రోజున ఎగ్జిట్ పోల్స్ చెప్పినాయి. తమిళనాడులో మనం గతంలో చూసాము, అన్న డిఎంకే రాదు, డిఎంకే వస్తాయని ఒక సందర్భంలో పూర్తిగా అంత. ఢిల్లీలో ఆప్ లాస్ట్ టర్మ్లో అసలు అంత థంపింగ్ మెజారిటీ వస్తేనే ఎగ్జిట్ పోల్స్ ఊహించాల. ఈవెన్ ఏపీలో లాస్ట్ టైం తెలుగుదేశంకి వైసీపీకి 151 వస్తున్నది కూడా, అంటే పూర్తిగా ఎగ్జిట్ పోల్స్ పార్టీలకు అనుకూలంగా జరుగుతున్న మాట వాస్తవే, కానీ మనం తీసేయడానికి లేదు. ఇక్కడ ఏంటంటే ఎగ్జిట్ పోల్స్లో 65% ఎగ్జిట్ పోల్స్ మాత్రమే వాస్తవాన్ని ప్రతిబింబిస్తున్నాయి. 35% ఆఫ్ ద కేసెస్లో ఫెయిల్యూర్ అవుతున్నాయి. 35% ఆఫ్ కేసెస్లో ఫెయిల్యూర్ కావడానికి కారణాలైతే మాత్రం అధికారంలో ఉన్నటువంటి పార్టీల యొక్క వాళ్ళు ప్రలోభపరచడమే కారణం అనేది ఒక అభిప్రాయం. అయితే ఓవర్గా విత్ రిగార్డ్ టు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్ మాత్రం ఎగ్జిట్ పోల్స్కి ఏ రూపంలో కూడా, ఎగ్జిట్ పోల్స్లో ఏదైతే డిఫరెంట్ ఛానల్స్ వాళ్ళు సర్వే చేశారో ఆ సర్వేలకు కూడా అందనటువంటి దూరంలో ఓటర్ ఉన్నాడు. ఎందుకంటున్నానంటే, ఓటర్ చాలా సైలెంట్గా ఓట్లు వేయడం జరిగింది. ఎవరైనా అడిగినా కూడా ఒక 10 మందిని అడిగితే 5 మందో 6 మందో సమాధానం చెప్పారు తప్పితే, దాదాపు 50% ఆఫ్ ద పాపులేషన్ ఎవరినైనా ఏ ఛానల్లో అడిగినా కూడా వాళ్ళు సమాధానం ఏ పార్టీకి వేసింది కూడా చెప్పలేదు, చెప్పకుండానే ఉన్నారంట. గతంలో చెప్పేవాళ్ళు ఫ్యాన్ తిరుగుతుంది, గాలిలో వేస్తుంది, ఇట్లా చెప్పేవాళ్ళు. ఏదో రూపంలో ఆ చెప్పడం అనే సబ్జెక్ట్లో కొంతమంది అయితే మాత్రం చాలా సైలెంట్గా ఓట్ వేయడం జరిగింది. ఓవరాల్గా బిట్వీన్ ద పార్టీస్ చాలా కిన్ కంటెస్ట్ జరిగింది. ఓవరాల్గా ఈ ఎగ్జిట్ పోల్స్ ఛానల్స్ సర్వేలన్నీ పక్కన పెడితే, నా స్వతహాగా నాకున్న నాలెడ్జ్లో అర్బన్ ఏరియాస్ ఒక 50-60 కాన్స్టిట్యున్సీ తెలుగుదేశం పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. రూరల్ ఏరియాస్, రిమోట్ రూరల్ విలేజ్ బ్యాక్గ్రౌండ్, డ్రాట్ మెట్ట ప్రాంతాల్లో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీస్లో మాత్రం ఒక 50-60 కాన్స్టిట్యున్సీస్ వైసీపీకి డెఫినెట్గా వచ్చేటువంటి 120 అయిపోయిన తర్వాత ఇంకా హార్డ్లీ 50 సీట్స్ అనమాట, 50-55 సీట్స్. ఈ 50-55 సీట్స్లో చాలా సీట్లలో 1000 నుంచి 3000 లోపల
మెజార్టీలు చాలా కిన్ కంటెస్ట్. ఆ 1000-3000 లోపల ఉండేటువంటి సీట్లని ఏ ఎగ్జిట్ పోల్స్ కూడా అందదు బేసిక్గా. ఓకే ఓకే. దానిలో ఒకే ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆశ ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ యావరేజ్న 5,30,000 ఓట్లు పోస్టల్ బ్యాలెట్లో పోల్ అయితే దానిలో కాన్స్టిట్యున్సీకి యావరేజ్న 3,000 ఓట్లు పోస్టల్ బ్యాలెట్ పోల్ అయితే ఈ 3,000లో కనీసం 2 నుంచి 2.5 మాకు వస్తాయి కాబట్టి ఆ 2,000-3,000 మెజార్టీతో మేము గెలుస్తామని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుకుంటున్నారు. ఓవరాల్గా ఏంటంటే పోస్టల్ బ్యాలెట్లో డెఫినెట్గా తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది. అయినా కూడా ఈ 2-3 వేల ఓట్ల తేడాతో గెలిచేటువంటి స్థానాల్లో సైలెంట్ ఓటింగ్ జరిగింది కాబట్టి అది ఎవరైపోయినా మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది. సో ఎవరు గెలిచినా కూడా బిట్వీన్ 95 to 110 లోపలే ఉంటాయి తప్పితే ఏ ఎగ్జిట్ పోల్స్ కి అందనంటే దూరంలో ఆంధ్ర ఓటర్ అయితే ఉన్నాడు అనేది నా ఈసారి ఈ పోస్టల్ బ్యాలెట్ విషయంలో కూడా చాలా గందరగోళం జరుగుతోంది. ఆర్ఓ స్టాంపులు లేవు చాలా చోట్ల. ఎన్నికల సంఘం అనేక దఫాలుగా వాళ్ళ నియమ నిబంధనల్ని కొంత సడలించుకుంటూ జరిగిన పొరపాటుకి ఇచ్చేస్తూ వాటిని కూడా కన్సిడర్ చేయాలని చెప్పింది. రేపు కౌంటింగ్ రోజు కొంత దాని మీద గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయని కూడా చర్చిస్తూ ఉన్నారు. గొడవలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ అనేది 13A, 13B, 13C చాలా సింపుల్ అండి. సి అనేది కవర్, యాక్చువల్గా టోటల్ కవర్. బి అనేది బ్యాలెట్, ఏ అనేది మామూలుగా వాళ్ళ యొక్క